अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहु। వెల్కమ్ నౌషీ లాగ్స్. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చి ఈరోజు మర్గూగ్ అండి. ఇట్లా కూరగాయలు వేసి చేస్తారు. ఇది వచ్చి ఇది వచ్చి తహీన్ అండి. దీన్ని ఇట్లా చపాతీ పిండిలాగా కలిపి పెట్టాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఈ కూరగాయలతో మనము కూర చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇది మా బాబా కోసం అండి. ఇది కూడా అది బయట నుంచి తెస్తారండి. ఇది షొర్బాలో వేస్తారు. మరి దీని పేరేందో నాకు తెలీదు. ఇది మా బాబాకండి. ఎందుకంటే మా బాబాకి హెల్త్ బాగాలేదు కొంచెం, అందువల్ల మా బాబా టమోటా, చికెన్, మటన్ అవేం తినకూడదు. అందుకోసం ఇది మా బాబా కోసం అండి మర్గూగు. మరి వచ్చి రైస్ కడిగి పెట్టాను. ఇది పిల్లల కోసం. తర్వాత పప్పు కడిగి పెట్టాను మా పిల్లల కోసం. పప్పు అండి, మన ఇండియా లాగా ముద్దపప్పు చేస్తాం కదా మనము, అలా చేసుకుంటాను. ఈ కూరగాయలన్నీ చేసుకునేదానికి ఇది కొంచెం ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చి తెల్లగడ్డ పేస్ట్ అండి. మా ఇంట్లో అల్లం వాడరు కాబట్టి తెల్లగడ్డ పేస్ట్ ఇట్లా నేను పేస్ట్ చేసి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. తర్వాత మర్గూగ్లోకి కావాల్సినటువంటి ఇది చికెన్ మసాలా అండి. ఇది క్యారీ పౌడరు, ఇది మిరియాల పౌడర్, ఇది వచ్చి ఉప్పు అండి, ఇది పసుపు. నేను నిన్న చూపించాను కదా మ్యాజీ, ఇది ఒకటి. ఇక్కడ ఎండు నిమ్మకాయలండి. సో ఇది వేసి ఈరోజు మా లంచ్ అండి. సో ఇదే అండి ఈరోజు లంచ్ వచ్చి. ఈ మర్గూగ్లోకి చికెను, లెహము చికెను, మటన్ వేసి కూడా చేసుకుంటారు. కాబట్టి చెప్పాను కదా మా బాబా చికెను, మటన్ అయితే తినకూడదు. మా బాబా కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల ఉత్తి వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. స్పైసీస్ ఇవి మసాలాలన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఎక్కువగా మనలాగా వీళ్ళు కొంచెం స్పైసీ తినరు, మనలాగా మసాలాలు ఎక్కువ యూస్ చేయరు. ఎక్కువ కారము అలాంటివన్నీ ఇక్కడ తినరు కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఈ మర్గూగ్ కూడా చాలా రకాలుగా చేస్తారండి. టమాటా పేస్ట్ వేసి చేస్తారు. కాకపోతే నేను వేయకూడదు కాబట్టి మా బాబాకి వేయట్లేదు. లేకపోతే టమాటా పేస్ట్ వేస్తారు. చికెను, మటన్ వేసి కూడా మర్గూగ్ చేసుకుంటారండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి చపాతీ పిండిలాగా చేస్తాను కదా, ఇదే వేస్తాను. కొన్ని ఇళ్ళల్లో అయితే బయట ఇరానీ ఖుబూస్ అమ్ముతారండి, అది కూడా తెచ్చి చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తారు. కాకపోతే మా బాబా బయట నుంచి తెచ్చి తినటం ఆయనకు అంతగా ఇష్టం ఉండదు. ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి. ఇట్లా ఈ తహీన్తో ఇట్లా కలిపి పెట్టుకొని చేసేస్తాము. సో చూసేయండి మర్గూగ్ ఎలా చేస్తాను. ఫస్ట్గా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా ఇట్లాగా మనము ఇట్లా చపాతీలాగా చేసుకోవాలండి. చపాతీలాగా చేసుకొని ఇట్లా కూర ఉడుకుతుంది కదా, దాంట్లో ఇట్లాగా ఒక్కొక్కటిగా వేసేయాలండి. తర్వాత ఒక అరగంట ఉడకనివ్వాలి. దాన్ని బాగా ఉడకనిచ్చాక తర్వాత సర్వ్ చేసుకోవటము. ఇది వచ్చి షొర్బా అండి, ఇందాక చూపించాను కదా. జస్ట్ అవి వెజిటేబుల్స్ బాయిల్ అయ్యాక ఇది షొర్బా ప్యాకెట్. జస్ట్ ఇది వేసేసి ఇది కూడా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. తర్వాత ఇది పప్పు, ఇది వచ్చి వైట్ రైస్ అండి. ఇది మా మర్గూగు షొర్బా వచ్చి మా బాబా కోసము, ఈ వైట్ రైస్ పప్పు వచ్చి మా పిల్లల కోసము. తర్వాత ఇది కబాబ్స్ అండి, ఓవెన్లో పెట్టాను. ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి. మనకి ఇండియాలో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఒక టైంలో ఉండేటివి కావు మన ఇండియాలో, కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్లో పెట్టి అన్నీ మనకు అవైలబుల్లో ఉంటున్నాయి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. జస్ట్ అవి తీసుకొని అట్లా కొంచెం ఆయిల్ రాసి ఓవెన్లో పెట్టేయొచ్చండి. నైట్ నేను నగ్గెట్స్ కూడా చెప్పాను కదా, అవి జస్ట్ ఆయిల్లో వేసి అలా ఫ్రై చేసేయడమే, అంతేను ఫ్రెండ్స్. జోసో టుడే మా ఇంట్లో టుడే లంచ్ ఇది. మీరేం చేసేసారు, మీరేం లంచ్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. సో మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వస్తూ ఉంటాయి వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, టుడే మై లంచ్ మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.